మొట్టమొదట ఈనాడులో అంటే స్ట్రింగర్గా చేసాం, తర్వాత సిటీ కేబుల్ స్టాఫ్ రిపోర్టరు. అప్పటి నుంచి ఈఎస్ఐ పిఎఫ్ కట్ అవ్వడం అన్నది ప్రారంభమైంది. ఆ తర్వాతన టీవీ 9లో ఉన్నప్పుడు కూడా అట్లా కంటిన్యూ అయింది. జెమినీకి వచ్చేటప్పటికి ఈఎస్ఐ ఉండదు అప్పుడు, ఎందుకంటే 1 lakh ప్యాకేజీలోకి వెళ్ళాం కాబట్టి పిఎఫ్ కంపల్సరీ అనమాట. అట్లా కట్ అవుతూ వచ్చింది. అయిపోయిన తర్వాత నేను ఇదంతా కూడా అప్పట్లో ఒక చక్కటి ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు. దాంట్లో ఇక మనమే చెక్ చేసుకోవచ్చు ఎప్పుడెప్పుడు ఎంత ఉంది, దాంట్లో వడ్డీ ఎంత పడుతుంది ఏడాదికి, ఇదంతా కూడా. తర్వాత జెమినీ క్లోజ్ అయిన తర్వాత ఆ పిఎఫ్ అంతా తీసేసి, మామూలుగా అయితే కనుక 10 సంవత్సరాల పిఎఫ్ ఉంటే కనుక మనం అది అట్లాగే ఉంచేస్తే 58 ఏళ్ళు దాటిన తర్వాతన మనకి వడ్డీ అంటే ఈ పెన్షన్ వస్తుంది. అంటే పిఎఫ్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి కంట్రిబ్యూషన్తో పాటుగా దీనికి పంపించేది. నేనేమో 2 తీసేయడం వల్ల మొత్తం ఇక పెన్షన్కి అర్హత కోల్పోయాం, డబ్బులు అయితే అయిపోయింది. ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, పిఎఫ్తో ప్రాబ్లం ఏంటంటే మనం ఆ సంస్థ కాగితాలు మనం పెట్టినప్పుడు ఆ సంస్థ కాగితాలు పెట్టాలా, తర్వాత రకరకాల తతంగాలు ఉండే. ఏ ఆఫీసులో పోయినా ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీసుకి పోయినప్పుడు మళ్ళీ కాగితాలు పెట్టడం, ఇదంతా. ఈలోపు వీళ్ళు ఒక నెంబర్ ఇస్తారు, వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు. ఇవన్నిటి కలపడానికి చివరిలో ఎప్పుడో జరిగింది, కానీ ఈలోపు నానా తతంగము జరిగింది. వీటికి ఆ కార్యాలయాల చుట్టూ తిరగడం, ఈ తతంగం, మనం ఉద్యోగాలు బాగా కూర్చోవడం, ఈ గోలంతా ఎందుకని శాంతం క్లియర్ చేసేసి డబ్బులు తీసుకుని దాన్నే నేను బ్యాంక్ లోన్ కింద తీసుకున్న ఇంటి అప్పుని ఆ డబ్బులతో తీర్చాను అనమాట. ఇవాళ అట్లా కాకుండా మోడీ సర్కారు చక్కటి ఆలోచన చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చందాదారులకు అందిస్తున్న సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ త్వరలో అందుబాటులో తీసుకురాబోతుందట. చాలా మంచి ఆలోచన ఇది. ఏంటయ్యా అంటే, పిఎఫ్ కార్యాలయాల చుట్టూ చక్కెరలు కొట్టాల్సిన పరిస్థితి ఉండేది ఇదివరకు. ఇప్పుడు అట్లాంటి అవసరం లేకుండా నేరుగా ఆన్లైన్లోనే వివరాల సవరణకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం సరికొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా అందుబాటులో తీసుకురాబోతున్నారు. హైదరాబాద్లోని బేగంపేటలో కొత్తగా నిర్మించిన ఈపీఎఫ్ఓ తెలంగాణ జోనల్ కార్యాలయంతో పాటు బంజారాహిల్స్ ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈపీఎఫ్ఓ 3.0 డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సేవలు సులభతరంతో పాటు చందాదారుల కోసం మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. కార్మికుల బ్యాంకుగా మారబోతుందన్నారు. ఈ సంస్థలో ప్రస్తుతం 25 లక్షల కోట్ల మేర నిల్వలు ఉన్నాయి. కార్మికులు దాచుకుంటే నిధి మీద 8.25% వడ్డీ చెల్లిస్తున్నారు. దేశంలోని ఏ బ్యాంకు కూడా ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లించట్లేదు. చందాదారుల క్లెయిమ్స్ని ఆటో జనరేషన్ పద్ధతిలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. భవిష్యత్తులో చందాదారులు ఈపీఎఫ్ఓలో దాచుకున్న సొమ్ముని ఏటీఎం కార్డుల ద్వారా తీసుకునేటటువంటి వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి. అదే జరిగితే అద్భుతం సాధించినట్టే.